పోలవరం నియోజకవర్గంలో పెత్తందారి రాజకీయాలను ఏమాత్రం సహించబోమని జనసేన ఎమ్మెల్యే చెర్రి బాలరాజు హెచ్చరించారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెం నుంచి భారీ కార్ల ర్యాలీతో ఏలూరుకు బయలుదేరిన ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలు స్థానిక నాయకులకు సమాచారం ఇవ్వకుండా రహస్యంగా సమావేశాలు నిర్వహించి కొత్త కమిటీల కోసం దరఖాస్తులు స్వీకరించడం సరైన విధానం కాదన్నారు. ఇటువంటి వ్యవహారాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతానని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో పెత్తందారీ వ్యవస్థకు తావివ్వబోమని పార్టీని బలోపేతం చేసేందుకే అన్ని నిర్ణయాలు ఉంటాయని బాలరాజు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి మండలాల్లో కూడా నియోజకవర్గాల్లో కూడా నాయకుల్ని కార్యకర్తల్ని ప్రతి ఒక్కరిని కూడా పార్టీలో ఇంకా బలోపేతం చేయడానికి గత 3 రోజుల నుంచి కూడా జనసేన పార్టీ యొక్క ఏదైతే పదవుల కోసం అర్జీలు స్వీకరించడం జరుగుతుంది. దానిలో భాగంగా పోలవరం నియోజకవర్గంలో ఈరోజు 7 మండలాలకు సంబంధించి పుకునూరు, వెలేర్పాడు, బుట్టాయిగూడెం, టీ నరసాపురం, పోలవరం 7 మండలాలకు సంబంధించి ముఖ్య నాయకులతో అలాగే 2014 నుంచి కూడా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి 2024లో నా గెలుపుకి కృషి చేసినటువంటి నాయకులతో ఈరోజు నేను వారికి సపోర్ట్ చేస్తూ ఏలూరులో ఈరోజు వారి మండల పదవి, గ్రామ పదవి, నియోజకవర్గ పదవి, జిల్లా పదవి కోసం అర్జీలు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు చాలా విషాదకరమైన విషయం. ఎందుకంటే పోలవరం నియోజకవర్గంలో 2024లో భారీ మెజారిటీతో మా నాయకులు, కార్యకర్తల సహకారంతో గెలవడం జరిగింది. కానీ ఎంత దురదృష్టకరం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క నాయకులకి కూడా ఈ పదవుల గురించి కానీ దీంట్లో ఉండేటువంటి ఏదైతే సమాచారాన్ని ఏ మండలానికి కూడా అందించుకోకుండా పెత్తందారి వ్యవస్థ ముందుకు తీసుకొచ్చి మేమే పాలన చేయాలి, మా కులమే ముందుండాలి, మేమే అధికారం ఉండాలి, మా కిందే ఎమ్మెల్యే పనిచేయాలి అనేటువంటి ఒక పెత్తందారి మీద ఈరోజు ఈ 2 ఏళ్లలో మీ అందరికీ తెలుసు ఎంత ఇబ్బంది గురి చేస్తున్నారు అని ఈరోజు మేము ఒకటే తెలియజేస్తున్నాం. గతంలో కష్టపడినటువంటి జనసేన కార్యకర్తలకి, నాయకులకి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు సముచిత స్థానం ఇవ్వాలని. కానీ వారికి సముచిత స్థానం ఈ నాయకులు ఏదైతే కొంతమంది నాయకులు ఉన్నారో ఎక్కడిస్తున్నారని ఈరోజు ఈ మీడియా సముఖంగా మేము వారిని ప్రశ్నిస్తున్నాం. నియోజకవర్గంలో ఉన్నటువంటి నా మీద కావాలనే మన నాయకులే ఈ విధంగా చెడు ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియాలో సునకానందం పొందుతూ ఎలాగైనా సరే మనల్ని పాడు చేయాలని ఈరోజు కంకణం కట్టుకున్నారు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా సోషల్ మీడియాలో పెట్టి చాలా ఆనందం పొందుతున్నారు. ఈరోజు వారు చేసేటువంటి ఏదైతే ఈ కక్షపూరిత చర్యలు ఉన్నాయో ఆకాశం మీద ఉమ్మేస్తే మన మీదే పడుతుంది. కానీ ఈరోజు ఎక్కిన చెట్టుని నరికే పరిస్థితి ఈ నాయకులు చేస్తున్నారు. మేము ఈరోజు తెలియజేస్తున్నాం, ఖచ్చితంగా ఎవరైతే అలాంటి చర్యలు పాల్పడుతున్నారో ఖచ్చితంగా వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చి బట్టల్లో కొట్టే పరిస్థితి కూడా ఏర్పడద్దని మీ అందరికీ తెలియజేస్తున్నాం.